మీరు ఇప్పుడు చూస్తున్నారు అస్సాంలోని గోహతి దగ్గర కామాఖ్య టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు. వర్షం వస్తుంది. మేము అనంతపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇక్కడ చిన్న సైజు అమ్మవారు చూస్తున్నారు. కామాఖ్య దేవి టెంపుల్ శక్తిపీఠాల్లో ఒక పీఠము. ఇక్కడ వస్తానే ఇక్కడ పాండాలని ఉంటారు. ఇక్కడ వాళ్ళని మనము అడిగితే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పారు. మేము ఆఫీస్ ఆఫ్ కామాఖ్య దేవి టెంపుల్ అని ఉంది. అనౌన్స్మెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి ఏదైనా. ఇక్కడ వెనక వైపు నుంచి మీరు అమ్మవారి గర్భగుడిని చూస్తున్నారు. లోపల అవ్వలేదు. ఎప్పటికీ ఆన్లైన్లో చేసినాము. ఒక వారం ముందే అయిపోయినాయి ఇక్కడ కామాఖ్య దేవికి. కాబట్టి లైన్లో నిలబడి 100 టికెట్ ఇస్తారు రోజుకి. 1 గంటకి ఇస్తారు టికెట్లు. టికెట్లు తీసుకొని మేము ఒక హాల్లో కూర్చోబెట్టినారు. 3 గంటలకు స్వామి దర్శనానికి వదులుతారని ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ వస్తారు. ఇక్కడ అమ్మవారి సింహం ఉంది చూడండి. సింహం లోపల దేవతామూర్తి ఉంది. ఇక్కడ మనకు అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల నుంచి వస్తారు. చాలా శక్తిపీఠము, చాలా భక్తిగా ఇక్కడ అస్సాం ప్రజలు, నార్త్ ఈస్ట్ ప్రజలు చాలా పవర్ఫుల్ గాడ్. ఇక్కడ మనకు జోగులాంబ, శ్రీశైలంలో అమ్మవారు, బ్రహ్మరాంబ ఎట్లనో ఇక్కడ అంత పవర్ఫుల్ అమ్మవార్లు. ఇక్కడ వీళ్ళు మామూలుగా ఇక్కడ మేకలను ఇవ్వడము అమ్మవారికి చూస్తున్నారు మీరు. చాలా చక్కగా ఉంది టెంపుల్. మనకు ఇక్కడ చూస్తున్నారు మీరు పావురాలను పెట్టుకున్నారు చూడండి. పావురాలను అమ్మవారి పేరు మీద తీసేసి వాళ్ళు ఇచ్చేస్తారు. అదే మేకల్ని పావురం చూడండి బాగుంది. ఇక్కడ చెట్లు, అదేవిధంగా ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారంతా అమ్మవారికి. చూడండి ఎక్కడి నుంచో ప్రజలు మన భారతదేశం నుంచి చాలామంది వస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు అమ్మవారు ఇక్కడ లోపల ఉంది. మనకు స్పెషల్ టికెట్స్ 500 చెప్పి 501 అని చెప్తున్నారు. తీసుకున్నాము. లైన్లో పెట్టారు. 1 గంట లోపల దర్శనం అయిపోతుంది అన్నారు. ఇక్కడ మనకు క్యూ లైన్స్ 1 2 3 4 క్యూ లైన్స్. ఇక్కడ అమ్మవారు దర్శనము. ఇక్కడంతా అమ్మవారికి సంబంధించిన క్షేత్రము. అమ్మవారిని చూసుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం కట్టారు. అమ్మవారి దర్శనం ఉంటుంది ఇక్కడ. స్ట్రైట్ టెంపుల్ అమ్మవారి దర్శనం. మేము అక్కడ టికెట్ తీసుకొని పోవచ్చు. ఇక్కడ అమ్మవారు ఈశ్వరుని మామైనటువంటి ఆయన యాగం చేస్తే అమ్మవారిని ఈశ్వరుని పిలిచలేదు. ఆయన శివతాండం చేసి అప్పుడు అమ్మవారి చనిపోతే అమ్మవారిని ఎత్తుకొని మొత్తం ప్రపంచమంతా తిరిగారు. కొన్ని భాగాలు పడ్డాయి. ఇక్కడ అస్సాంలో మనకు కామాఖ్య మాత ఆమె శ్రీ అంగం పడిందని ఇక్కడ పూజారులు తెలియజేశారు. ఇక్కడ ప్రతి నెల అమ్మవారు మహిళలకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని చెప్పి అంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారికి దగ్గరికి వచ్చి ఏదైనా కోరికలు అనుకుంటే నెరవేరుతాయని నమ్మకము. మేము అనంతపురం నుంచి దాదాపుగా 3500 కిలోమీటర్లు వచ్చాము అమ్మవారి దర్శనం కోసము. మనకు దర్శనం అవుతుంది. దర్శనం అయితేనే మళ్ళీ మేము
మనకు నాగాలాండ్ అవి పోవాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్, చాలా కష్టం మీద మాకు టికెట్ దొరికినాయి. ఇక్కడ రోజుకు మనకు 500 రూపాయలు టికెట్స్ ఇస్తారు. 500 రూపాయలు 501 రూపాయి 100 మాత్రమే ఇస్తారు. మాకు దొరికినాయి. మేము పైన కూర్చుంటున్నాము. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడంతా చాలా భక్తి పారవశంతో ఉంటారు. అందరూ బాగా చక్కగా తిలకాలు దిద్దుకునేవి. ఇప్పుడు మేము ఆ రూమ్లోకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అనంత హరి ట్రావెలర్, హరినాథ్ ముక్కర్ హరినాథ్.